ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు ఆమె రిమాండ్లో ఉండనుంది. కాసేపట్లో ఆమెను జైలుకు తరలించనున్నారు. రెడ్డిగా కవిత చాలా ప్రభావితమైన వ్యక్తి అంటూ కూడా సాక్షులను ప్రభావితం చేయగలరని ఈడీ అయితే పేర్కొంటోంది. అయితే కస్టడీ ముగిసిన నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది కోర్టు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి, మరి కాసేపట్లోనే జైలుకు తరలించబోతున్నారు కవితను. తీహార్ జైలు అని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలేంటి? రేఖ, ఈరోజు కవిత ఈడీ కస్టడీ 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో రౌజోని కోర్టులో న్యాయమూర్తి కావేరి భవేజ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరారు. అంటే 15 రోజులకు సంబంధించి కూడా తిహార్ జైలుకు తరలిస్తారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తూ కూడా ఇటు రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ తీర్పును వెలువరించారు. ఇక మరి కాసేపట్లోనే రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకు తరలించబోతున్నారు. ఈలోపు వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో వారందరితో పార్టీ నేతలతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసేందుకు అవకాశం కల్పిస్తారు. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు వారందరితో కలిసిన తర్వాత నేరుగా రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి కవితను తిహార్ జైలుకు తరలించబోతున్నారు. ఏప్రిల్ 9 వరకు తిహార్ జైల్లోనే కవిత ఉండబోతున్నారు. ఈలోపు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వారి చిన్న కుమారుడి ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరించారు. రిజర్వ్ చేసిన తీర్పును కొద్దిసేపు